హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. ఇప్పటికే ఏపీలో లక్షలాది కోళ్లు చనిపోయాయి. ఏపీలోని బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద పడింది. అదేలా అనుకుంటున్నారా? అయితే చికెన్ కి భారీగా డిమాండ్ తగ్గిందని ఇలాంటప్పుడే క్యాష్ చేసుకోవాలని కొంతమంది కేటుగాళ్లు 5 క్వింటాళ్ల కుళ్ళిన మాంసాన్ని హైదరాబాద్లోని రెస్టారెంట్కి అమ్ముతున్నారు. ఇంకేముంది, ఇది చూసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ నోరెళ్లబెట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలో విస్తారంగా రెస్టారెంట్లు, హోటళ్లు ఉంటాయి. వీటన్నింటికి పాత బస్తీలోని కొన్ని ప్రాంతాల నుంచి చికెన్ సరఫరా అవుతుంది. అయితే చికెన్ కు ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో దానిని క్యాష్ చేసుకోవడానికి చికెన్ సప్లయర్స్ సరికొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నారు. తక్కువ ధరకు కోళ్లను కొని వాటి మాంసాన్ని నిల్వ చేయడం మొదలుపెట్టారు. ఇలా నిల్వ చేసిన మాంసాన్ని హైదరాబాద్ నగరంలోని వివిధ రెస్టారెంట్లకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. అయితే దీనిపై సమాచారం అందడంతో అధికారులు రసూల్పురా ప్రాంతంలోని అన్నానగర్లో తనిఖీలు నిర్వహించారు. వారి తనిఖీలు నిర్వహించగా 5 క్వింటాళ్ల కుళ్ళిన చికెన్ కనిపించింది. పైగా ఆ చికెన్ తీవ్రమైన దుర్వాసన వస్తుంది. దీంతో షాక్ కు గురి కావడం అధికారుల వంతైంది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ తక్కువ ధరకు దొరుకుతున్న నేపథ్యంలో రెస్టారెంట్లకు పాత రేటుకే సప్లయర్స్ అమ్ముతున్నారు. పైగా తక్కువ ధరకు కోళ్లను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసి వాటిని వధించి ఇలా చికెన్ నిల్వ చేస్తున్నారు. సో బ్రాయిలర్ చికెన్ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. దానిని నిల్వ ఉంచాలంటే కొన్ని కెమికల్స్ కూడా వాడాల్సి ఉంటుంది. అలాంటి పనిని కొంతమంది సప్లైర్స్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే వారి దుర్మార్గం ఇప్పుడు ఇలా అధికారులతో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మాత్రమే కాదు, గతంలోనూ ఆ ప్రాంతంలో ఇలానే కుళ్ళిన చికెన్ నిల్వ చేసిన ఉదంతాలు చాలా వెలుగులోకి వచ్చాయి. సో నాడు అధికారులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకున్నారు, కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ సప్లయర్స్ తమ ధోరణి మాత్రం మార్చుకోవట్లేదు. అడ్డగోలుగా దోచుకోవడానికి ఇలా కుళ్ళిన చికెన్ అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. మాంసం నిల్వ చేయాలంటే పౌల్ట్రీ రైతులకు కోట్ల నష్టం వాటిల్లుతుంది. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో చికెన్ తినొద్దని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో ఓ వ్యక్తికి కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఆంధ్ర సరిహద్దుల్లో నుంచి కోళ్లను తెలంగాణలోకి రానివ్వకుండా పోలీసులు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో చికెన్ అమ్మకాలు కూడా దారుణంగా పడిపోయాయి. మొన్నటిదాకా కిలో చికెన్ ధర 230 నుంచి 250 వరకు పలగ్గా ఇప్పుడు అది కేవలం 130 నుంచి 150 రూపాయలకు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ సంస్థలు దారుణంగా నష్టపోతున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో చికెన్ కు డిమాండ్ అమాంతం పడిపోయింది. అయితే బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు హైదరాబాద్ లో దాడులు చేయడం మొదలెట్టారు. హైదరాబాద్ లోని రసూల్పురా, అన్నానగర్ లో ఈ దారుణం చూశారు. సో ఫైనల్ గా కొద్ది రోజులు చికెన్ తినకుండా ఉంటేనే మంచిదని అధికారులు చెప్తున్నారు.